రవి గారు నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. షెడ్యూల్స్ అన్ని డిప్ షెడ్యూల్ 4 సార్లు అయింది. 4 సార్లు అయిపోయింది సార్. ఓకే. స్ప్రేయింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అన్ని కంప్లీట్ అయిపోయింది సార్. ఫ్రూట్ సైజ్ కి మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఫ్రూట్ సైజ్ ఒకటే 2 స్పేలింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్. అవును. ప్రెసెంట్ అయితే క్లైమేట్ కండిషన్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఆంధ్రాకోసం ఇబ్బంది పెట్టింది, కొద్దిగా ఇబ్బంది పడింది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కంట్రోల్ చేసాము. ఓకే ఓకే సార్. డిప్ షెడ్యూల్ 4 సార్లు అయిపోయింది. 4 సార్లు అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సాయిల్ కూడా ఇసుక మిక్సింగ్ సాయిల్ ఇది. అవును సార్. బాగా పశువుల పేడ వేసి దాని మీద కెమికల్ ఎరువు లేపించి దాని మీద వాటర్ పడేటట్లు చేస్తున్నాం. అవును సార్. ఎందుకంటే కింద అది పశువుల పేడ ఉంటది కాబట్టి కెమికల్ కరిగేసి తొందరగా ప్లాంట్ నుంచి లీచ్ అవుట్ కాకుండా. అవును సార్. ప్లస్ ఇంకోటి ఏమంటే ఫ్రూట్ సైజ్ రావడానికి కూడా మనం ఆర్గానిక్ వేలో కల్చర్స్ వాడినాం. వాడాడు. పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ బాగా వాడాం సార్. పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ మామూలుగా దాదాపుగా ఈ 14 టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ హై బిలియన్ కౌంట్ ఉంటుంది. అవును సార్. సో కౌంట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అప్టేక్ తీసుకొని సైజులు అయితే బాగా వస్తుంది సార్. సో సన్ బర్న్ నెక్స్ట్ ఇయర్ మనకు రాకూడదండి. నెక్స్ట్ అదే సార్, సన్ బర్నింగ్ సన్ బర్న్ కొద్దిగా రెండే అటాక్ చేసి ఈ సంవత్సరం. అవును. క్లాత్ అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ వేస్తాం. అవును. సో ఏమంటే ఎరువు కూడా మీరు ఆ రోజు ఎరువు కొంచెం లేట్ అవుతుందంటే కాదు, ఎరువు పెట్టినాకే చేయమన్నారు. అవును. ఎరువు వేసినాకే చేసాం. అవును. థిన్నింగ్ చేసిన తర్వాత ఒక చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ తీసి బయటకి వేసారు? దాదాపు ఒక 100 పైన తీసేసాం సార్. చెట్టుకి 100 కాయలు తీసేసాం. 100 కాయలు తీసేసాం సార్. తీసేసిన తర్వాత కూడా ఈ లోడ్ ఉంది సార్. 3 సార్లు తీసాం సార్. అవును. 3 సార్లు అంటే 340. అవును. 120 కాయలు పైన తీసేసాం. 120 కాయలు పైన తీసేసిన తర్వాత కూడా ఇది సార్. సో ఫ్రూట్ సైజ్ ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ వెనకాల ఫ్లవరింగ్ స్టేజ్ చూడండి. ఫ్లవరింగ్ మళ్ళీ రెడీ అయిపోయింది. కాసానే ఉంది. నాన్ స్టాప్ ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్టింగ్, ఫ్రూట్ డెవలప్మెంట్ 3 స్టేజ్ లో ఉన్నాయి మీకు. అదే. సో మేజర్లీ ఏమంటే ఫ్రూట్ సైజ్ హెవీగా రావాలా, దానికోసం ఈ క్లైమేట్ కండిషన్స్ లో మేజర్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆంత్రక్నోస్ కంట్రోల్లో రావాలా. ఆంత్రక్నోస్ ఆల్రెడీ ఇంకా కంట్రోల్లో రావాలా. ఎందుకంటే ఆంత్రక్నోస్ స్ప్రెడ్ అయ్యేది కూడా మేజర్లీ కోల్డ్ క్లైమేట్ కండిషన్ లోనే. కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ ఉంటేనే ఆంత్రక్నోస్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంటది. ఫస్ట్ ఆంత్రక్నోస్ ని కంట్రోల్ చేసుకుందాము. దాని తర్వాత మేజర్లీ ఫ్రూట్ సైజ్ బాగా రావడానికి 2 టైప్ ఆఫ్ నేను సాయిల్ అప్లికేషన్స్ చేస్తాను. ఓకే సార్. సో డ్రిప్ ఇరిగేషన్ ఏది 4 గంటలు సన్లైట్ పడితే మీరు కెమికల్ వాడుకోండి. 4 గంటలు సన్లైట్ పడకపోతే స్లరీ వాడుకోండి. ఆ స్లరీ ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి అన్ని ఉన్నాయి కదా. సో ఈ బ్యాక్టీరియాస్ అన్ని మీరు కల్చర్ చేసి వదులుకోవాల్సిన అవసరం లే. రెడీ టు ఈట్ హై బిలియన్ కౌంట్ ఒకేసారి ఇస్తాను. మినిమం సన్లైట్ 4 అవర్స్ కన్నా తక్కువ ఉందనుకో ఇవి వదులుకోండి. ఓకే సార్. 4 గంటల కన్నా సన్లైట్ బాగా పడుతుందంటే కెమికల్ వాడుకోండి. డ్రిప్ షెడ్యూల్ కెమికల్ వాడుకోండి. ఓకే సార్. సరేనా? మన కోల్డ్ లో కూడా ఫుడ్ సైజ్ రావాలా. అవును సార్. ఎండలో కూడా ఇన్నిసార్లు థిన్నింగ్ చేస్తున్నారు. మరి చెట్టుకి 150 కాయలు తీసేసినారు. అవును సార్. తీసేసిన తర్వాత ఇంత లోడ్ మీద అసలు సో మేజర్ గా మనం చేయాల్సింది ఏమంటే ఆంత్రక్నోస్ ఆల్రెడీ కంట్రోల్ ఉంది, కంట్రోల్ చేసుకోవాలా. ఫ్రూట్ సైజ్ మాత్రము మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ నేను ఇస్తాను. ఓకే సార్. సో ఓకే, కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాను. తర్వాత కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ లో ఒక రకమైన షెడ్యూల్, ఎండ పడినప్పుడు ఒక రకమైన మనం చేసుకుందాం. 2 రకాల షెడ్యూల్ ఉన్నాయి చేసుకుందాం. అవును సార్. ఓకే. ప్లస్ మేజర్లీ ఇంకోటి ఏమంటే ప్లాంట్లు స్ట్రెస్ లో పోకుండా ఉన్నటువంటి ఎండ ఎక్కువ అవుతుంది. అవును సార్. ఉన్నటువంటి వర్షం పడుతుంది. ఈ 10 రోజుల నుంచి అది అట్లే జరుగుతుంది. అవును. ఒకసారి డే టైం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, మరి నైట్ టైం కోల్డ్ క్లైమేట్ కండిషన్ అయిపోతుంది. అలాంటి టైంలో ఏమైంది, చెట్టు స్ట్రెస్ లో వెళ్ళిపోతుంది. స్ట్రెస్ లో వెళ్ళిపోయిందంటే నథింగ్ బట్ స్ట్రక్ అయిపోయినట్లు. 2 అవర్స్ సన్ వస్తే కూడా విపరీతమైన వేడి సార్ అప్పుడు. అవును. ఆ 2 అవర్స్ లోనే మళ్ళీ తర్వాత కూల్ అయిపోతుంది. అవును. రకరకాలుగా మారిపోతుంది. అవును. అందుకోసమే మేజర్ గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెట్టు స్ట్రెస్ కి గురి కాకుండా ప్లాంట్ అనేది ఇంకోటి ఏమంటే వర్షం ఒక 10 పడింది అనుకో, ఒక రోజు గ్యాపి, నెక్స్ట్ డే వాటర్ 3 అవర్స్ 4 అవర్స్ పోవాలా. ఎప్పుడైతే ఇంత లోడెడ్ మీద వాటర్ మేనేజ్మెంట్ మనం సరిగ్గా చేయకపోతే, థర్డ్ మేజర్ పాయింట్ వాటర్ మేనేజ్మెంట్ మనం సరిగ్గా చేయకపోతే ఏమైతుందంటే ప్లాంట్ లో ఇథిలిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి కాయ అనేది మాగిపోతుంది. హీట్ మీద మాగిపోతుంది. అలా మాగకూడదు. వాటర్ తీసుకుంటా ఉంటే అది వాటర్ ఎక్కువ వదులుతూ ఉండాలా. ఇంత లోడెడ్ మీద చెట్టుకి 150, 200, 250, 300 కాయలు ఉన్నప్పుడు వాటర్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్ చేయకపోతే కాయ అనేది తొందరగా మాగిపోతుంది. ఓకే.
ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే సార్. సరేనా? హ్యూమిక్ యాసిడ్ వదిలి ఎన్ని రోజులు అయింది? హ్యూమిక్ యాసిడ్ ఒక 10 days అయింది సార్. ఓకే. వైట్ వుడ్ డెవలప్మెంట్ కూడా బాగుంది, చిగురు కూడా బాగుంది. ఇప్పుడు ఎంత చిగురు వస్తే అంత చిగురు వదిలేయండి. ఇంకా ముట్టుకోండి సార్. ముట్టుకోవద్దు, ఇదంతా నెక్స్ట్ క్రాప్ కే సార్. నెక్స్ట్ క్రాప్ చిగురు ఉంది. సరేనా? ఓకే. ప్లస్ ఇంకోటి ఏమంటే 4th మేజర్ పాయింట్, ఫ్రూట్ సైజ్ స్ప్రేయింగ్స్. నెల రోజుల్లో 30 days లో ఫస్ట్ కటింగ్ పడాల. ఎవ్రీ 3 to 5 days నేను స్ప్రేయింగ్ ఇస్తాను ఫ్రూట్ సైజ్. ఆ ఫ్రూట్ సైజ్ కి కంపల్సరీ మీరు స్ప్రే చేయండి. ఓకే. సరేనా? సో స్ప్రే చేయకపోతే ఏమైతుందంటే కోల్డ్ క్లైమేట్ కండిషన్ మనం డ్రిప్ లో ఇస్తున్నాము, చేయకపోవడం అనే సమస్య లేదు సార్. గ్యారంటీ చేస్తాం అంతే. షూర్. కోల్డ్ క్లైమేట్ కండిషన్ మనం డ్రిప్ లో ఇస్తున్నాము, ఎండ పడితే మనము కెమికల్స్ ఇస్తున్నాము. 40 to 60% రిజల్ట్. మిగతా 30 to 40% ఫ్రూట్ సైజు స్ప్రేయింగ్స్ ద్వారా తెచ్చుకున్నాం. ఓకే సార్. సరేనా? లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి స్ప్రేయింగ్స్ ఎక్కువ చేయండి, ఏం కాదు. ఓకే సార్. సరేనా? కలర్, షైనింగ్, క్వాలిటీ ఈ స్ప్రేయింగ్స్ ద్వారా తెప్పించేద్దాం. ఓకే సార్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి 30 days లో మనకి ఫ్రూట్ కటింగ్ హార్వెస్టింగ్ జరగాల. హార్వెస్టింగ్ జరిగేదంతా 250 grams ప్లస్. అవును సార్. 250 grams ప్లస్ మొత్తం లోపల ఉండే ఫ్రూట్ తీసేయండి, ప్లస్ సన్బర్న్ ఉండేది తీసేయండి. ఓకే సార్. 2 స్టెప్పులు కానీ 3 స్టెప్పుల్లో కానీ మనం హార్వెస్టింగ్ చేసుకుందాం. ఓకే సార్. అర్థమైందా? సో ఒకటే స్టెప్పింగ్ అయితే ఇవ్వద్దండి. ఓకే. సరేనా? ఓకే. ఎందుకంటే ఈ సెకండ్ కాప్ వచ్చింది కదా. అవును సార్. ఇవి ఉన్నాయి సార్, ఇవి ఉన్నాయి, అవి వెనకాల ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. అవన్నీ ఏమంటే మీకు ఫుడ్ సైజ్ రావాలా, బాగా సైజ్ రావాలంటే లోడ్ తగ్గాల. అవును సార్. సరేనా? ఇప్పటి నుంచి 30 days లో ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోవాలా. ఓకే సార్. సరేనా? ఓకే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.